హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ నెల్లూరు చేపల పులుసు. నాన్ వెజ్ ప్రియుల్లో చేపల పులుసు అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి. చేపల పులుసు వండటం కొంచెం తేడా కొట్టినా అస్సలే తినలేం. అందుకే చేపల కూర వండాలంటే చాలామంది నేను చేయను బాబోయ్ అంటూ ఉంటారు. అలాంటి వారి కోసమే కొన్ని సీక్రెట్ టిప్స్ ఈరోజు చెప్తూ ఉంటాను. ఆ టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు కూడా చాలా అంటే చాలా టేస్టీగా మన చేపల పులుసు చేసుకోవచ్చు. అది ఎలానో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. చేపలతో కూర వండుకున్నా సరే, పులుసు పెట్టుకున్నా సరే, ఎప్పుడైనా సరే ముక్క అనేది కట్ చేయించుకునేటప్పుడు కనీసం ఈ పాటి మందంగా ఉండేటట్టు చెక్ చేసుకోండి. ఇలా మందంగా కట్ చేయించుకున్నట్టయితే పులుసులో వేసుకున్నా సరే, కూర వండుకునేటప్పుడైనా సరే ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుంది. పులుసులో మరిగిన తర్వాత విడిపోకుండా ఉంటుంది. కాబట్టి ముక్క అనేది కనీసం ఈ పాటి మందంగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా చేప ముక్కలు అన్నీ తీసుకున్న తర్వాత ముక్కల పైన కొద్దిగా పొలుచులు మిగిలి ఉంటాయండి. వాటిని కూడా శుభ్రంగా వాష్ చేయండి. దీంతో పాటుగానే ఈ ముక్క మధ్యలో నేను చూపిస్తున్నట్టుగా బ్లాక్ కలర్లో ఒక లేయర్ ఉంటుంది. అది కూడా శుభ్రంగా క్లీన్ చేయరు కాబట్టి వాటిని కూడా శుభ్రంగా క్లీన్ చేయండి. ఒకవేళ ఆ లేయర్ రిమూవ్ కాకపోతే స్టీల్ స్క్రబ్బర్తో వాష్ చేయండి, ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఉంటే కొద్దిగా నిమ్మకాయ, అలాగే పెరుగును కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కలన్నీ కూడా ఇందులో వేసి శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేయండి. ఇలా చేసినట్టయితే చేప ముక్కకున్న నీచు వాసన అంతా కూడా రాకుండా ఉంటుంది. ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ ఇందులో పోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే చేప ముక్కల్ని ఇలా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలకి కొద్దిగా కారం, ఉప్పు పట్టిద్దాం. దీనికోసమే ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలకి ఇదంతా కూడా అప్లై చేయండి. ఇలా చేప ముక్కలకి అంతా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక మసాలానైతే రెడీ చేసుకుందాం. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు దోరగా వేయించండి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇవన్నీ కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. నార్మల్‌గా ఫిష్ రెసిపీ ఏది చేసినా సరే మసాలా అనేది ఇన్‌స్టంట్‌గా ఇలా గ్రైండ్ చేసుకుంటేనే, లేదంటే రోట్లో వేసి నూరుకుంటేనే ఫిష్ కర్రీ అయినా ఏ రెసిపీ అయినా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలా కాకుండా మార్కెట్‌లో దొరికే మసాలా యూజ్ చేసినట్టయితే అంత రుచిగా అనిపించదు. అలాగే దీంతో పాటుగానే దీనికి కావాల్సిన మరో ఇంగ్రీడియంట్ చింతపండు. చింతపండు అంతా కూడా శుభ్రంగా పీచు లేకుండా, నారలు లేకుండా ఇలా తీసేసిన తర్వాత 1-2 సార్లు వాటర్‌లో వేసి వాష్ చేయండి. ఇలా వాష్ చేసుకున్న ఈ చింతపండు అంతా కూడా ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఉల్లిగడ్డలు, గ్రీన్ చిల్లీస్, మామిడికాయ, టొమాటో. ఇవేనండి ఈ చేపల పులుసుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఈ మామిడికాయని చూసారా? ఈ మామిడికాయ అంతా కూడా చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ అంతా కూడా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే ఈ టొమాటో ముక్కలంతా ఒక మిక్సీ జార్‌లో వేసి బాగా మెత్తగా టొమాటో ప్యూరీని బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. నెల్లూరు చేపల పులుసు అంటేనే పులుపును బ్యాలెన్స్ చేయటం. దీనిలో మామిడికాయ వేయటం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన నెల్లూరు చేపల పులుసు. ఇలా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపుకి సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోండి. ఇందులో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. కావాలంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. దీని తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 3 లేదా 4 గ్రీన్ చిల్లీస్, ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా ఈ టొమాటో ప్యూరీ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తాలింపులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోండి.
ఇలా ఈ టొమాటో ప్యూరీ అంతా పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే చేపల పులుసు పెట్టుకున్నా సరే, టొమాటో రసం పెట్టుకున్నా సరే, ఏదైనా రసం రెసిపీస్ పెట్టుకున్నప్పుడు కల్లుప్పు వేస్తేనే రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఇదంతా వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారాన్ని కూడా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ అనేది చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ ప్యూరీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ టామరిన్ జ్యూస్ అంటే చింతపండు రసం అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఈ చింతపండు రసం అంతా కూడా బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్న సమయంలోనే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. చాలామంది మామిడికాయ ముక్కలు ఫిష్ ఉడికిన తర్వాత వేస్తూ ఉంటారు. అలా అయినా వేసుకోవచ్చు. లేదంటే ముందుగా వేసైనా ఉడికించుకోవచ్చు. ఇలా మామిడికాయ ముక్కలు వేసుకునేటప్పుడు అంతా కూడా ఈ టెంక పారేస్తుంటారండి. అలా పారేయకుండా ఇందులో యాడ్ చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. దీంతో పాటుగానే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఘాటు ఎక్కువగా తినేవారుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. లేదంటే చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఇదంతా కూడా మరుగుతున్న సమయంలోనే చేప ముక్కలు అన్నీ కూడా ఒకదాని పక్కన ఒక్కొక్కటిగా ఇలా అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు అస్సలే గరిటె పెట్టి కదిలించకండి. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఉందండి. చాలామంది ఫిష్ కర్రీ వండేటప్పుడు చేప తలకాయ అనేది కట్ చేసి అక్కడే వదిలేస్తూ ఉంటారు. అలా మాత్రం అస్సలు చేయకండి. మీరు తినకున్నా సరే ఈ ఫిష్ కర్రీలో ఒక్కసారి ఇలా చేప తలకాయని వేయండి. వేసిన తర్వాత దీని టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. ఒకవేళ మీరు తినకపోతే ఆ తలకాయ తీసి పక్కన వేయండి. అంతేకాని ఈ పులుసులో మాత్రం వేయకుండా ఉండకండి. పులుసులో వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేయండి. ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా సరే చేపల పులుసు వండుకునేటప్పుడు గరిటె పెట్టి అస్సలే కదిలించకండి. మీరు మిక్స్ చేయాలి అనుకుంటే టోటల్‌గా ఇలా గిన్నెను పట్టుకొని ఇలా షేక్ చేయండి. ఆటోమేటిక్‌గా అంతా మిక్స్ అయిపోతుంది. అంతేకాని గరిటె పెట్టి మీరు కలిపారంటే ముక్కలన్నీ కూడా పాడైపోతుంటాయి. ఈ పులుసులో కలిసిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిగిలిన మసాలా పౌడర్‌ను కూడా యాడ్ చేసుకోండి. దీంతో పాటుగానే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ దీనికి ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేయాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. కాబట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తాలింపులోనే యాడ్ చేసుకోండి. లేదంటే ఇలా పులుసు మరుగుతున్న సమయంలోనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఇలా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోని చివరిగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేయండి. చూశారు కదా! మన నెల్లూరు చేపల పులుసు ఎలా రెడీ చేసుకున్నామో. చేపల పులుసు చేయటం రాని వారు ఒకసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఉందండి. చేపల పులుసు 2 రోజులు ఉండాలి అంటే పులుసు కొంచెం పల్చగా పెట్టండి. అప్పుడు పులుసు ఉన్న కొద్దీ మందంగా అవుతుంది కాబట్టి టేస్ట్ చాలా బావుంటుంది.